హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసినటువంటి పిఎఫ్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి అధికారికంగా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు. 95,000 వరకు సాలరీ ఉంటుంది. స్టార్టింగ్ లోనే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. భారీ సంఖ్యలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18th ఆగస్ట్ వరకు మనము ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. చాలా తక్కువ ఫీజు అయితే ఉంది. అన్ని కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోదు. సో మీకు ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ ని చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో కాబట్టి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు. ఒక చిన్న లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో కాబట్టి లైక్ చేసి చూడండి. లోకి వెళ్లే ముందు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి 10th క్లాస్ అర్హతతో 4,000 కి పైగా గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలకి ఈ రోజు మనకి అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్ తో మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్ లో ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా వీడియో అయితే ఉంటుంది. ఈ రోజు అప్లోడ్ చేసా, ఒకసారి చెక్ చేయండి. పిఎఫ్ ఆఫీసులో రిలీజ్ అయినటువంటి జాబ్స్ కి సంబంధించి డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ గానీ తెలంగాణ గానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్ విధానంలో ఈ జాబ్స్ కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ జాబ్స్ అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అంటే 29th జూలై నుంచి అప్లై ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు సపరేట్ గా వీడియో అయితే చేస్తాను. ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉంది ఈ జాబ్స్, వీడియోని లైక్ చేసి కింద కామెంట్ లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉందో. సో మీకు 29th జూలై రోజు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. లాస్ట్ డేట్ 18th ఆగస్ట్ వరకు మీరు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి ఉద్యోగాల్ని భర్తీ చేస్తారంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, వీటిని అకౌంట్స్ ఆఫీసర్ అని చెప్పేసి పిలుస్తారు. అలాగే అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్స్ కి సంబంధించి ఇలా 2 types ఆఫ్ డిఫరెంట్ జాబ్ రోల్స్ కి సంబంధించి ప్రజెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో అన్ని క్యాస్ట్ల వారికి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సాలరీస్ ఎంత ఉంటాయంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ లేదా అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ 8 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 90,000 కి పైగానే సాలరీ అనేది ఉంటుంది. అలాగే మనకి ఏదైతే అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్స్ కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయో సో వీటికి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు లెవెల్ 10th ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 1 lakh కి పైగానే సాలరీ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ లో కూడా పే స్కేల్ అనేది ఇచ్చారు లెవెల్ 10th. సో లెవెల్ 10th అంటే బేసిక్ పే మనకి 56,100 ఉంటుంది. దాంతో పాటు ఇంకా చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే భారీ స్థాయిలో మీరు సాలరీ అనేది పొందొచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకేమో మినిమం 18 నుంచి జనరల్ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 30 years వరకు, ఓబీసీ వాళ్ళు 33, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35, పీడబ్ల్యూడీ వాళ్ళు 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులకి అప్లై చేయాలంటే మాత్రం మినిమం 18 నుంచి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 38, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 40, పీడబ్ల్యూడీ వాళ్ళేమో 45 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈపీఎఫ్ఓ, పిఎఫ్ ఆఫీసుల్లో టోటల్ గా మనకి 230 వేకెన్సీస్ కి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మనకి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, ఈఓ ఆర్ అకౌంట్స్ ఆఫీసర్ కి సంబంధించి 156, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఏపీఎఫ్సి కి సంబంధించి 74 వేకెన్సీస్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఇలా ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్ కి కంపల్సరీగా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనము ఆన్లైన్ లోనే అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే చాలా తక్కువ అప్లికేషన్ ఫీజు. ఈ యొక్క అప్లికేషన్ ఇంకా ఏ ఇతర రిక్రూట్మెంట్స్ కి అయితే ఉండదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 25 రూపీస్ మాత్రమే కట్టాలి. ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ అలాగే అందరి అమ్మాయిలకి ఫీజు అనేది లేదు. ఆన్లైన్ విధానంలోనే మనము ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ అంటే మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా ఈ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. బీటెక్ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఈ ఉద్యోగాలకి మనకి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ రిక్రూట్మెంట్ టెస్ట్ వచ్చేసి మనకి ఆఫ్లైన్ విధానంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ విధానంలో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. 2 hours పాటు కూడా కండక్ట్ చేస్తారు. 300 marks కి ఒక టెస్ట్ అనేది ఉంటుంది.
120 క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ ఆఫ్ 2.5 మార్క్స్, అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 2.5 మార్క్స్ అనేవి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్ కి మీకు 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది అనమాట. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ అనేది ఎవరైతే పాస్ అవుతారో, ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి ఫైనల్ గా ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది మనకి 100 మార్కులకి అయితే ఉంటుంది. సో దీని తర్వాత డైరెక్ట్ గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్ కి అయితే ఎంపిక చేస్తారు. ఇక్కడ రిక్రూట్మెంట్ టెస్ట్ కి సంబంధించి ఎగ్జామినేషన్ లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో పార్ట్ ఏ లో వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండ్ వొకాబులరీ, పార్ట్ బి వచ్చేసరికి ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ మూవ్మెంట్స్ విత్ కరెంట్ ఈవెంట్స్, పాపులేషన్ డెవలప్మెంట్ అండ్ గ్లోబలైజేషన్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, కరెంట్ ట్రెండ్స్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ, అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ లాస్, ఇన్సూరెన్స్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ జనరల్ సైన్స్. సో ఇలాంటి టాపిక్స్ మీద మీకు 300 మార్క్స్ కి సంబంధించి టెస్ట్ ఉంటుంది. 2 అవర్స్ పాటు కూడా కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్ కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నం, విజయవాడ అండ్ అనంతపూర్, అండ్ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి వరంగల్ అండ్ హైదరాబాద్. ఈ విధంగా వేరియస్ లొకేషన్స్, అంటే మన సొంత రాష్ట్రంలోనే మీరు ఎగ్జామినేషన్స్ కి అటెండ్ అయ్యి ఈ జాబ్స్ కి సంబంధించి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పోస్టింగ్ కూడా మనకి మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఈపీఎఫ్ఓ ఆఫీసుల్లోనే పోస్టింగ్ అనేది ఇస్తున్నారు. ఈపీఎఫ్ఓ కి సంబంధించి ప్రీవియస్ గా 2023లో అయితే మనకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. అప్పుడు మనకి కట్ ఆఫ్ అనేది ఎంత ఉంది అంటే 2023లో రిక్రూట్మెంట్ టెస్ట్, అంటే రిక్రూట్మెంట్ టెస్ట్ లో వచ్చేసి 300 మార్క్స్ కి గాను జనరల్ కేటగిరీలో 178 మార్క్స్ కి అయితే కట్ ఆఫ్ అనేది ఉంది. ఇంటర్వ్యూకి వచ్చేసేమో 100 మార్క్స్ కి గాను 50, టోటల్ గా 400 మార్క్స్ కి గాను 257.50 కి అయితే మనకి సెలక్షన్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. అలాగే ఓబీసీలో చూడండి 246.18, ఎస్సీ 224.33. సో ఈ విధంగా మనకి కట్ ఆఫ్ అనేది మీరు గమనించవచ్చు. కాబట్టి మీరు ఈ రేంజ్ లో అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి. సో డిగ్రీ పాస్ అయి ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం ఇదే మనకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో మళ్ళీ ఇలాంటి జాబ్స్ అయితే రావు, మనకి చాలా రేర్ గా వస్తూ ఉంటాయి. ఈ రోజు మనకి 2 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి, ఇంటెలిజెన్స్ బ్యూరో అలాగే ఈపీఎఫ్. సో మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో. ఇది మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈపీఎఫ్ఓ రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క ఈపీఎఫ్ఓ కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా యూపీఎస్సీ వాళ్ళే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి వెబ్సైట్ కూడా upsc.online.nic.in వెబ్సైట్ లోకి వెళ్లి 29th జూలై నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ గా వీడియో చేస్తాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో లైక్ చేసి ఎస్ అని చెప్పేసి కామెంట్ రూపంలో అయితే తెలపండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.